హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చీమ చిటుక్కుమన్న ఎల్లో మీడియా గంటల తరబడి డిబేట్లు పెట్టి ఒక విధంగా వారిని అసహనపరిచే విధంగా గంటలు డిబేట్లు పెట్టిన ఈ ఎల్లో మీడియా ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేయడం కోసం గంటల పాటు డిబేట్లు పెడుతూనే వచ్చారు. హనీ ట్రాప్ కాదంబరి జత్వాల్ అని ఆమె ఏం చేసిందో ఏం జరిగిందో తెలియదు, కానీ దాని మీద కొన్ని రోజుల పాటు డిబేట్లు నడిపిన ఈ ఎల్లో మీడియా, కొన్ని ప్రింట్ మీడియా, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో జరిగిన సంఘటనకు సంబంధించి డిబేట్లు పెట్టడానికి అక్కడ ఏదో ఆ మహిళదే తప్పు, ఆ మహిళ ఒక సామాజిక వర్గానికి, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వారి డబ్బులు ఇచ్చి పని చేపిస్తున్నారనే విధంగా ఈ ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టడం మాత్రం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి ఈ మీడియా వెళ్ళిపోయిందంటే, నీతి నిజాయితీ కనీసం మేము జర్నలిస్టులం అని చెప్పుకునేంత స్థాయి లేకుండా దిగజారిపోతున్నారంటే, ప్రతిసారి ఇంతకంటే వీరు ఇంకా దిగజారరేమో అనుకునే లోపే దానికి మించి ఇంకా దిగజారిపోతా ఉంది ఎల్లో మీడియా. ఒక ఒంటరి మహిళని బయటకు వచ్చి నన్ను మోసం చేశారు, నా దగ్గర ఇన్ని డబ్బులు తీసుకున్నారు, నన్ను శారీరకంగాను ఆర్థికంగాను అనేక విధాలుగా నన్ను నష్టపరిచారు, నాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక మహిళ రోడ్డు ఎక్కితే దానికి మహిళకు న్యాయం చేయవలసింది వదిలేసి ఈ కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయ్ అండగా నిలబడి డిబేట్లు పెడతా ఉంది మీడియా. అంటే ఎటికేళ్ళకి ఈరోజు ఎల్లో మీడియా మొదలెట్టేసింది కిరణ్ రాయలకు అండగా. ముఖ్యంగా సిగ్గు కనీసం సభ్య సమాజంలో తలెత్తుకునే విధంగా కూడా లేకుండా అతని కిరణ్ రాయల్ అనే అతను ఎంత ఘోరంగా ఆవిడతో ఫోన్లో మాట్లాడాడో అందరికీ తెలిసిందే. ఇవన్నీ మనం వీడియోలు వేసి చూపించలేం, కానీ అంత అసభ్యంగా మాట్లాడాడు. మరి అటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఆయన ఏదో ఒక వాల్ పోస్టర్ వేసి చూపించాడు 2.0 అని, దానికి కక్ష కట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేపిస్తున్నాడని చెప్తున్నా. అంటే బుద్ధి జ్ఞానం లేకుండా ఎప్పుడో పక్క రాష్ట్రంలో నుంచి ఇచ్చి కిల్లీ కొట్టు పెట్టుకొని ఉన్నటువంటి కిరణ్ ఈ స్థాయికి ఎదగడానికి కారణం జగన్మోహన్ రెడ్డా, లేకపోతే ఇటువంటి లంగా పనులు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి కారణమా? ఎక్కడో ఇంతమంది మహిళలను మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన కులం ఉండి నడిపించిందా? ఇప్పుడు కులం కార్డు అడ్డేసుకొని జగన్మోహన్ రెడ్డి కులం వచ్చిందని ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ఈ విధవ రోజా గారి మీద ఎన్ని అసభ్య పదజాలంతో మాట్లాడాడో అందరికీ తెలియదా? ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్లో మీడియా వచ్చి జగన్మోహన్ రెడ్డే ఉండి ఇదంతా చేపిస్తున్నాడు, ఈ కిరణ్ది తప్పేమీ లేదు అంటే, మరి తప్పేమీ తెలియనప్పుడు అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ఒక కమిటీ వేసి దాని నిజాలు నిగ్గు తెలిసి ఆవిడ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్పేసి గంటల పాటు వీడియోలు వదులుతూ ఉంటే 1,20,00,000 డబ్బులు ఇచ్చాను, బంగారపు చైన్లు ఇచ్చాను, ఈ విధవ చెప్తా ఉన్నాడు వైఫ్ నైఫ్ అని, చైన్లు ఇచ్చాను, కార్లు కొనిచ్చానని చెప్తా ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఆవిడ ఈ అబ్బాయికి ఏమని చెప్పిందా, లేకపోతే ఈ కుర్రని ఇట్లాంటి ఎదవ పనులు చేయమని చెప్పిందా? ఇట్లాంటి లంగా పనులు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవిత చరిత్రలోనే లేదు. ఇది ఉభయ రాష్ట్రాల్లో లేకపోతే దేశంలో అందరికీ తెలిసిందే. ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో సీనియర్లు అని చెప్పుకునే నాయకులు ఇట్లాంటి లంగా పనులు చేస్తారే కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తన నాయకులను అవతల పార్టీలోకి పంపించి లేకపోతే మహిళల ద్వారా ఆ పార్టీ వాళ్ళని మనం లోగొచ్చుకోవాలనేంత కుచల బుద్ధి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. మరీ ముఖ్యంగా ఇటువంటి కిరణ్ కుమార్ అనే విధవల్ని, ఇటువంటి వారికి ఇలా చేయాలి అనే ఆలోచన ఉండే వ్యక్తే జగన్మోహన్ రెడ్డి కాదు. ఆయన ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి ఆయన పనేదో ఆయన చేసుకుంటూ పోతున్నారే కానీ ఎల్లో మీడియా బయటకు వచ్చేసి మళ్ళా మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసేసాడు అని మొదలుపెట్టింది. ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఎన్ని జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కారణం అంటున్నారు. కాబట్టి ఈ కిరణ్ రాయల్ అనే వెధవ కూడా ఒంటరి మహిళలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్తా ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా ముఖ్యమంత్రులం, ఉప ముఖ్యమంత్రులం, హోమ్ మినిస్టర్ అని చెప్పుకునే వెధవలు మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక చేపించుకొని లేకపోతే ఆ పార్టీ వారే చేపించుంటే వారి నిజాలు నిగ్గు తెలిసి చట్టం ముందు దోషులుగా నిలబెట్టి ఆ మహిళలకు న్యాయం చేయించాల్సిన బాధ్యత వీళ్ళ మీద లేదా? ఎందుకంటే బట్ట కాల్చి అవతల వారి మీద వేయడం వీళ్ళకి అలవాటైపోయింది. మరీ ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ నిజాలేంటి, ఈ నిజాల అబద్ధాలు అనేది అందరికీ పూర్తిగా తెలిసిపోయినాయి. కాబట్టి ఎల్లో మీడియా ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంత గగ్గోలు పెట్టినా నమ్మే స్థాయిలో ప్రజలు లేరనేది సుస్పష్టం. గమనించి ఈ కిరణ్ రాయల్ అనే వెధవని ఆ ఒంటరి మహిళకు దగ్గర తీసుకున్న డబ్బులు కానీ ఆవిడకు న్యాయం చేయాలని కోరుకుందాం.
థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.